వెళ్ళు. సరే మేడం. గేటు తాళాలు ఎక్కడా? పాపా గేట్ ఓపెన్ చేసి ఉంటుంది. ఫ్రంట్ గేట్ సీజ్ చేశారనే కదా మనం బ్యాక్ గేట్ దగ్గరకు వచ్చాం. అయినా ఇది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎవరు తీసుంటారు దీన్ని? ఎవరు వచ్చుండారని నాకు డౌట్గా ఉండదు పాపా. బిన్న లోనికి పోదాం పద. పాపా అనుమానమే లేదు, ఎవరు లోపలికి వచ్చుండారు. ఎవరు వచ్చుండారో ఎందుకు వచ్చుండారో వచ్చినోడైతే బయటికి పోనీకి లేదు పాపా. వీడు దొరికిపోతాడేమో. వీడికి ఫోన్ చేసి చెప్పాలి. పాపా ఎవరు ఉండారు? పాపా ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే గోడౌన్ తగలబడిపోవడానికి ఎవరు ఖచ్చితంగా కారణమై ఉంటారు. వాళ్ళని ఇడిచిపెట్టడానికి వీల్లేదు. పడుకుందాం పద. ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు పాపా. పాపా నువ్వు అటుపక్క ఎదుకో, నేను ఇటుపక్క ఎదుగుతా. జాగ్రత్త పాపా.
కనిపించారా? లేదు పాపా, కానీ ఖచ్చితంగా ఏడ్నాడో ఉండుంటారు. అట ముందుకు పోయి ఎత్తుకుదాం పద. చిరు, ఆగరా. ఎవడురా నువ్వు? ఏయ్, ఛ! నువ్వా మా గోడను తగలబెట్టింది? ఇక్కడే పనిచేస్తూ అమ్మలా అన్నం పెట్టిన షాప్ని తగలబెట్టడానికి మనసు ఎలా వచ్చిందిరా నీకు? ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రాణాలు కాపాడడం కోసం వాడే ఫైర్ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ తీసుకుపోయి దాచిపెట్టామంటే ఏం చేద్దాం అనుకున్నారో నువ్వు? గోడౌన్ ఒక్కటే కాదు, షాప్ మొత్తాన్ని తగలబెట్టాలనుకున్నావా? నీతో పాటు ఎంతమంది పని చేస్తూ ఉంటారు కదా రైటా? వాళ్ళంతా చచ్చిపోయినా పర్లేదు అనుకున్నావా? రై, షాపుని తగలబెట్టేంత ద్రోహం మేమేం చేసినావురా? చెప్పు చెప్పు. చెప్పరా, చెప్పు. చిరు, చిరు వద్దు, చెప్పు. వద్దు చిరు, చిరు వద్దు. ఇతను స్టేషన్కి తీసుకువెళ్తే అక్కడ చూసుకుంటారు. రే, రారా. ఎవరు నువ్వు? అసలు ఆయన నేరస్తుడు ఈడే సార్. ఏం మాట్లాడుతున్నావు? అవును సారు, మా అన్నయ్య ఓ తప్పు చేసినాడని లోపలేసి ఉంటారు కదా, అసలు ఆ తప్పు చేసింది ఈడు. అవునా? రేయ్, ఏంట్రా అట్లా చూస్తాండవు? చెప్పు చెప్పు.